చాలా ముస్లిం సంఘాలు నిన్న ఒక డిమాండ్ అని వినిపించాయి. గోవుకి జాతీయ హోదా కల్పించాలి. పులి ఏ విధంగా అయితే ఇప్పుడు జాతీయ జంతువుగా ఉందో అదే విధంగా ఆవుకు కూడా ఒక హోదా కల్పిస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ నరబలులు అనేవి ఆగుతాయి, ఈ వదలు అనేవి ఆగుతాయి. తద్వారా ఏదైతే ఇతర పౌరులు ఇబ్బందికి గురవుతున్నారో, అంటే హిందువులు ఏ విధంగా అయితే ఈ గోవధ వల్ల ఇబ్బందికి గురవుతున్నారో ఆ ఇబ్బంది నుంచి వాళ్ళు కూడా ఉపశమనం పొందొచ్చు అని కొన్ని ముస్లిం సంఘాలు నేను ఒక డిమాండ్ని వినిపించాయి. అందులో ముఖ్యంగా జమియత్ ఉలేమా ఏ హిందూ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ని మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ సమర్థించడం జరిగింది. ఇతను మాత్రమే కాకుండా ఆల్ ఇండియా ఖురేషీ జమాత్ అధ్యక్షుడు సిరాజ్ ఖురేషీ ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు కౌసర్ హయాత్ ఖాన్ ఇదే వాదన వినిపించారు. అయితే ఇక్కడ విషయమే, ముస్లింలకి ఆవుల మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? అసలు గోవధ చేస్తున్నది వాళ్ళే కదా. ఇంత డిమాండ్ వినిపించే బదులు గోవధ చేయొద్దని వాళ్ళే ఒక పిలుపు ఇవ్వచ్చు కదా ముస్లిం సంఘాలన్నింటికి, ముస్లింలందరికీ అని కొంతమంది అనుకోవచ్చు. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి 2027లో. ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అనేవి చాలా కీలకం. రేపు యోగి ఆదిత్యనాథ్ ఇదే ఆవు పేరు చెప్పి రాజకీయాలు చేస్తాడని చెప్పి వీళ్ళు ముందులే బీజేపీ కాళ్ళకి ముందర కాళ్ళకి తాళ్ళు కట్టినట్లుగా ఆ విధంగా ఇప్పుడు వీళ్ళు ముందే ఆవు గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మరి బీజేపీ 12 సంవత్సరాలకు అధికారంలో ఉన్నప్పుడు జాతీయ హోదా ఇవ్వచ్చు కదా ఆవుకి అని చాలా మంది అంటారు. ఖచ్చితంగా నేను కూడా అదే అంటాను. ఎందుకు అలసత్వం చేస్తుంది? ఇక్కడ చెప్పేటటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఇంతకీ జాతీయ గోవు ఏది? మన దేశీయ ఆవా, జెర్సీ ఆవా? ఇక్కడ చాలా వాదనలు ఉన్నాయి. జెర్సీ ఆవు కేవలం పాళ్ల కోసమే, అది ఒట్టిపోయిన తర్వాత అది ఎందుకు పనికిరాదు కాబట్టి దాన్ని మాంసం కోసం అమ్మేస్తున్నారు రైతులు. ఒకవేళ ఇప్పుడు కనుక గోవుని జాతీయ జంతువుగా చేస్తే అప్పుడు ఈ గోవులు అమ్ముడుపోవు, అవి ఊరిలోకి వచ్చేస్తాయి. అంటే రైతులు వదిలేస్తారు ఒట్టిపోయిన తర్వాత, ఎందుకంటే మేత దండగని చెప్పి. అవి వదిలేసిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇలా పట్టణాలు, సిటీలు, పల్లెలు పూర్తిగా గోవులతో నిండిపోతాయి. కాబట్టి వీటిని వధ ఉండబట్టే ఏమాత్రమైనా అవి సేల్ అవుతున్నాయి అన్న విధంగా కొంతమంది వాదనలు వినిపిస్తున్నారు. మరి దేశీయ ఆవు అంటే ఏంటి? దేశీయ ఆవు అంటే చాలా రకాలు ఉన్నాయి. గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో ఒక రకంగా ఉంటాయి, మహారాష్ట్రలో ఒక రకంగా ఉంటాయి, మన సౌత్ ఇండియాలో ఒక రకంగా ఉంటాయి, కశ్మీర్ ఆవులు ఒకలాగా ఉంటాయి, ఈశాన్య రాష్ట్రాల్లో ఒకలాగా ఉంటాయి. ఇవన్నీ దేశీయ ఆవులే. జెర్సీ ఆవు అనేది ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది. జెర్సీ ఆవు అనేది ఒకే రకంగా ఉంటాయి. అవి ఎండలోనైనా సరే, నీడలోనైనా సరే, ఎక్కడైనా సరే జెర్సీ ఆవు అనేది ఇప్పుడు మనకి విపరీతంగా వచ్చేసింది. ఆ ఇంజక్షన్లు కూడా వచ్చేసాయి కాబట్టి మళ్ళీ సపరేట్గా ఆ గోవులు ఎక్కడో మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇప్పుడు మన వెటర్నరీ డాక్టర్లే ఈ ఇంజక్షన్లు చేసేస్తుంటే గోవులు పుట్టేస్తున్నాయి. అవి పాల కోసం మాత్రమే ఉత్పత్తి చేసినటువంటి ఆవులు, ఇందులో ఎటువంటి సందేహము లేదు. మరి గోవిని జాతీయ జంతువుగా ప్రకటించడానికి ఇది ఒక్కటే సమస్య అంటే ఒకటే కాదు. ఉత్తరప్రదేశ్లో విపరీతమైనటువంటి ఎక్స్పోర్ట్ అవుతుంది గోమాంసం. దీని మీద చాలా మంది బ్రతుకుతున్నారు. ఉత్తరప్రదేశ్ అనే కాదు, చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు గోమాంసం అనేది విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ముఖ్యంగా అరబిక్ దేశాలకి, ఈ గల్ఫ్ దేశాలకి మన దేశం నుంచే వెళ్తుంది. ఇది కూడా నేను చెప్పడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది, కానీ వాస్తవాలు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాల్సిందే. ఈ విధంగా ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ చేస్తున్నప్పుడు, మరి ఉత్తరప్రదేశ్లోనే కదా బీజేపీ ప్రభుత్వం ఉంది. దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అటు బీజేపీ కూడా తనకు అనుగుణంగా చెప్పుకుంటుంది. ఒక్కసారి గోవుని జాతీయ జంతువుగా చేసేస్తే ఇక అది జెర్సీ ఆవు అయినా దేశీయ ఆవు అయినా సరే ఆవే కాబట్టి దాన్ని ఎక్కడ వధ చేయడానికి అవకాశం లేదు కాబట్టి అప్పుడు అది చట్టరీత్యా నేరం అవుతుంది కాబట్టి ఎక్కడికక్కడ అడ్డుకోవచ్చు. మరి అడ్డుకున్నటువంటి ఆవులు ఏం చేస్తారు? ఎన్ని గోశాలని కడతారు? ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య, మనందరము గోమాత 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 అంటున్నాం. గోమాతను మనం ఏ విధంగా గౌరవిస్తున్నామో చెప్పండి. ఒక ఆవు కేవలం పాలు కోసం మాత్రమే మనం పెంచి దాని యొక్క చిరాలని విపరీతంగా నొక్కేసి పాలు పితికేస్తా ఉన్నాం. మనకి ఇంకేం గోమాత ఉంటుంది అక్కడ పాల వ్యాపారం కనిపిస్తుంది. మన దేశీయ ఆవు ఏదైతే ఉందో ఆ దేశీయ ఆవు ఒక మంచి పాలు 1 లీటరు 1/2 లీటర్ ఇస్తుంది. అది మనకి ఎందుకు పనికిరావు? 5-6 లీటర్లు ఇస్తే క్యాన్లో పోసుకోవచ్చు. ఈ 1/2 లీటర్ ఇస్తే మనకి డబ్బులు రావు. మన పిల్లల ఆరోగ్యం కాదు మనకు ముఖ్యం, మన ఆరోగ్యం కాదు మనకు ముఖ్యం. మనకి ఈ జెర్సీ ఆవులు తీసుకొచ్చి ఎవడికో పాలు పోసి అవి ఇంకెవడో అమ్ముకొని వాడు లాభాలు సంపాదించాలి. మనకు మాత్రం 30 రూపాయలు చెప్పిన 5 లీటర్లు ఇస్తే 150 రూపాయలు రావాలి. ఇదే మన పాలసీ. మరి ఎంతమంది మన వాళ్ళు దేశీయ ఆవును గౌరవిస్తున్నారు? పోనీ మన యొక్క సాలల్లో, అంటే ఈ పశువుల సాలల్లో, గొడ్ల సాలల్లో ఎన్ని దేశీయ ఆవులు ఉన్నాయి లెక్క చూడండి. మళ్ళీ గోమాత అని అరిసేది మనమే. గోమాతను నిజంగా గౌరవిస్తున్నామా? ఒక్క మాట
మనం నిజంగా గౌరవిస్తున్నామా? అసలైనటువంటి మూత్రం తాగాల్సింది మన దేశీయ ఆవు యొక్క మూత్రం, అంతేగాని ఈ యొక్క జెర్సీ ఆవు మూత్రం తాగినంత మాత్రాన మనకేమి ఇదైపోదు. అంటే ఇక్కడ పుణ్యం కాదు, ఆ మూత్రం తాగడం వల్ల లోపల కొంత బ్యాక్టీరియా చనిపోద్ది, ఒక మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. అది దేనికి? మన దేశీయ ఆవుకు మాత్రమే. ఇప్పుడు దేశీయ ఆవులు ఎంతమంది పెంచుతున్నారు? ప్రాక్టికల్గా రండి. ఏది కూడా గోమాత గోమాత అన్నంత మాత్రాన, లేకపోతే వీడియోలు చేసినంత మాత్రాన ప్రేమ ఉన్నట్లు కాదు. మన రైతులకే మన దేశీయ ఆవులంటే నచ్చలేదు, మన రైతులే వాటిని పక్కన పడేశారు. మన పిల్లలకే మనం ఆ పాలు ఇవ్వలేకపోతున్నాం. గోవు పాలు గరిడ్రైనా చాలు అంటారు, కానీ ఏమి జెర్సీ ఆవు పాలే ఇస్తున్నాం మనం. దీనికి మళ్ళీ డాక్టర్లు కొత్త భాష్యం చెప్పారు. దేశీయ ఆవు పాలైనా జెర్సీ ఆవు పాలైనా పాలు పాలే, అందులో ఉన్నటువంటివే ఇందులో ఉంటాయి, ఇందులో ఉన్నటువంటివే అందులోనే ఉంటాయి అని చెప్తున్నారు. కానీ వాస్తవాలు అవి కాదు. ఆయుర్వేదంలోకి వెళ్తే చాలా రకాల తేడాలు ఉన్నాయి. ఆయుర్వేదం అబద్ధం కాదు కదా. మన దేశీయ ఆవుని మనమే వదిలేస్తుంటే ముస్లింలు చంపేస్తున్నారు, వాళ్ళు తినేస్తున్నారు, వీళ్ళు తినేస్తున్నారు అని దీని గురించి పెద్దగా అరుస్తున్నది కూడా మళ్ళీ మనమే. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఈ సమస్యని మనం క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో చూడాలి. నీకు ఆవు కనిపించగానే సమస్య కనిపించకూడదు. ఈ ఆవు రోడ్డు మీదకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ ఆవు గోశాలకు రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఈరోజు పటాన్ చెరువులో అతిపెద్ద గోవధ ఉంది, అక్కడ రుద్రారం దగ్గర ఎక్కడ ఉందంట, అక్కడ ఎవడో రాలేడు. ఈ ఆవులన్నీ వీళ్ళకి ఎలా వస్తున్నాయి? వాళ్ళు అక్కడ ఏమైనా పుట్టిస్తున్నారా, లేదా వాళ్ళు ఏమైనా ఊరు తిరుగుతున్నారా? అక్కడికి వాళ్ళు రప్పించుకోవడానికి ఇక్కడ ప్రతి రైతు లేదా మనము మనలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది సపోర్ట్ చేస్తున్నారు. మన ఇంటికి ముస్లింలు వస్తున్నారా ఆవులు కొనడానికి? ఎక్కడో వస్తారు కానీ పెద్దగా రారు. మరి ముస్లిం చేతికి ఎలా వెళ్తున్నాయి ఆవులు? ఇది ప్రధానమైనటువంటి పరిష్కారానికి మార్గం. మనం అమ్ముకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి దళారులు వాళ్ళు ఎవరికి అమ్ముతారు? ఎవరికి డిమాండ్ ఉంటే వాడికి అమ్ముతారు. పాలు ఇవ్వనటువంటి ఆవులు ఎవరికి కావాలి? మాంసం కోసం ఎవడైతే కొనుక్కుంటాడో వాడికి కావాలి. ఈ విషయంలో మనం ప్రతి దాన్ని కూడా ఇక్కడ అంటే ఒక ముస్లింలకి అంటగట్టేయడమో, లేకపోతే ఇక్కడ రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి వారి మీద అంటగట్టేయడమో కాదు. అక్కడ గొడ్లసాల నుంచి మొదలవుతుంది ఈ సమస్య. కొన్ని మాత్రమే గోశాలకు వెళ్తున్నాయి, కానీ అన్ని గోశాలకు వెళ్తే ఈ గోశాలలు సరిపోవు, ఈ గోశాలలు అనేవే సరిపోవు. ముందే చెప్తున్నాను. మీరు ఈ విషయంలో నన్ను తిట్టుకోవచ్చు, లేదా నాకు అవగాహన లేదనొచ్చు. ఇక్కడ బీజేపీ ఒక పెద్ద ఆటే ఆడుతుంది, మన రైతులు కూడా ఒక విధంగా దాన్ని పట్టించుకోలేదు, మనకు కూడా ఎందుకులే అనుకుంటున్నాం. కానీ విషయంకి వచ్చేసరికి మాత్రం వీడియోలు చెప్పడానికి మీడియా ముందుకు మాత్రం గోమాత గోమాత అని కొట్టుకుంటున్నాం. ఈ విషయంలో రేపు ఉత్తరప్రదేశ్లో ఈ గో గురించి రేపు రాజకీయం జరగబోతుంది. ఈ రాజకీయాన్ని అడ్డుకోవడానికి ఇప్పటి నుంచే ముస్లింల్ని కాంగ్రెస్ అప్రమత్తం చేసింది. ఈ అప్రమత్తంలో భాగంగానే వీళ్ళు గోవు గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ ఎలాగో గోవిని జాతీయ జంతువుగా ప్రకటించదు కాబట్టి దాని గురించి పోరాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ముస్లిమ్స్ అవుతారు. అప్పుడు మరి ఆవు మీద ప్రేమ ఉంటున్నది ఎవరికి? ముస్లింలకు అవుతుంది. మరి హిందువులు ఏం చేస్తున్నట్లు, మరి యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నట్లు, మోదీ ఏం చేస్తున్నట్లు అని రేపు మరొక పెద్ద అలిగేషన్ చేస్తారు. ఈ అలిగేషన్లో తప్పుకు దొరికేది బీజేపీ అవ్వచ్చు. అంటే బీజేపీని ఎలాగైనా సరే ఎదుర్కోవాలి. డైరెక్ట్గా ఎదుర్కోలేకపోతున్నాం కాబట్టి పాలనాపరంగా ఎదుర్కోలేకపోయినా ఇప్పుడు బీజేపీ ఏదైతే ఒక హిందుత్వ కార్డును వాడుతుందో ఆ హిందుత్వ కార్డుని మనము వాడదాం, దానికి డైరెక్ట్గా వెళ్దాం, మనం వాళ్ళ వైపు నుంచి వెళ్దాం, అటు నుంచి నరుక్కుపోద్దామని ఇప్పుడు వీళ్ళు గోవు గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళకి నిజంగా ప్రేమ ఉందా లేదా అనవసరం మనకి, కానీ మాట్లాడారు కదా. మరి దీనికి పరిష్కారం ఎవరు చూపించాలి? పెద్దలు, రాజకీయవేత్తలు, రైతులు అందరం మాట్లాడుకోవాలి. ఈరోజు గోవు విపరీతంగా పెరిగాయి. దేనికోసం? పాలు కోసం. ఇంకా ఈ పాలు సరిపోవట్లేదని కల్తీ పాలు కూడా తయారు చేస్తున్నారు. గోవుకి పరిష్కారం కావాలంటే ప్రభుత్వాల వల్ల కాదు, మనమే ఆలోచించుకోవాలి. రైతులుగా మనమే ఆలోచించుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి దేశీయ ఆవును నమ్మేసినప్పుడే, దాన్ని మనం త్యజించినప్పుడే అయిపోయింది ఇంకా గోవు గురించి. అసలైనటువంటి గోవులు మన శాలల్లో లేనప్పుడే పోయింది మన ఆరోగ్యం, అప్పుడే పోయింది మన గోవు సంస్కృతి. ఆ గోవు నుండి వచ్చినటువంటి పేడ, ఆ గోవు నుండి వచ్చినటువంటి మూత్రం, ఈ రెండు కలిపి నువ్వు పిచికారీ చేసి నీ పొలంలో వాడితే వచ్చేటటువంటి ఎరువులు ఎందుకు పనికిరావు? ఏ ఎరువులు దీనికి పనికిరావు, సాక్రావు. అంతేకాదు మన దేశీయ చనిపోయిన తర్వాత అదే పొలంలో పూడ్చిపెట్టేసి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది ఒక బూడిదలాగా ఉంది. ఆ ఎముకలు అవన్నీ కలిపి అందులో కలిసిపోతాయి. ఆ మట్టిని మళ్ళీ పిచికారీ చేసి మొత్తం మళ్ళీ పొలంలో వేస్తే నీకు మళ్ళీ సారవంతమైనటువంటి భూమి తయారవుతుంది. అంటే 3 సంవత్సరాలు మనం
ఈ గత్తము అంటే మన పేడ మూత్రంతో చేసినటువంటి పిచికారీ చేసినటువంటి భూమికి ఎంత సారవంతం వస్తుందో, ఈ ఆవు చనిపోయిన తర్వాత ఆ ఎముకల పొడితోటి ఆ శరీరంతో అది ఏదైతే కుళ్ళిపోయి ఉంటుందో దాన్ని పిచికారీ చేసి ఆ మట్టిని పండితే ఒకే సంవత్సరం అంత సారవంతమైనటువంటి భూమిగా తయారవుతుంది. అంత శక్తి మన దేశీయ ఆవుకు ఉంది. మరి దేశీయ ఆవుని త్యజించింది ఎవరు? మనమే. సమస్య ఇక్కడి నుంచి ఉంది. ఈ విషయం మీద నేను కొన్ని విషయాలు తప్పుగా మాట్లాడితే ఒకవేళ మాట్లాడొచ్చేమో, కానీ వాస్తవాలు కూడా కొన్ని ఉన్నాయి. అందరము దీని గురించి ఆలోచించాలి.